ఒక ఊర్లో పిల్లలు ఎంతో ఆత్రంగా సంక్రాంతి పండుగ కోసం ఎదురుచూశారు. అది రానే వచ్చేసింది. ఇది వారికి చాలా మధురమైన సమయం. నవ్వులు, ఆటలు మరియు రుచికరమైన తిండితో నిండి ఉంటుంది. ఆ ఊర్లో కిరణ్, కావ్య అనే ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. సంక్రాంతి ముందు రోజు నుండే ఊరంతా అందంగా మారింది. పిల్లలు ఇళ్లను శుభ్రం చేస్తూ రంగురంగుల రంగోలీ వేసేందుకు సహాయం చేశారు. కావ్య తన అమ్మ దగ్గర నుంచి అందమైన ముగ్గులు వేయడం నేర్చుకుంది. కిరణ్ తన నాన్నతో కలిసి అందమైన గాలిపటం తయారు చేశాడు. భోగి రోజు రాత్రి ఊరంతా దీపాల కాంతితో ప్రకాశించింది. అరిసెలు, లడ్డు వాసనతో గాలి తీయగా మారింది. కిరణ్, కావ్య ఎంతో ఆత్రంగా పొద్దు కోసం ఎదురు చూస్తున్నారు. మరుసటి రోజు ఉదయం పిల్లలు కొత్త బట్టలు వేసుకున్నారు. ఊరంతా ఆహ్లాదంగా మారింది. పిల్లలందరూ గాలిపటాలు ఎగరవేయడానికి పొలాల్లో చేరారు. మన గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది చూడు అంటూ కిరణ్ ఆనందంగా కేక వేశాడు. మధ్యాహ్నం అందరూ కలిసి పొంగల్ తయారు చేసుకున్నారు. సూర్యదేవునికి పూజ చేసి పండుగ ఆనందంగా జరుపుకున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి తీపి పొంగల్, తినుబండురాలు, చెరుకు తింటూ ఆనందించారు. మధ్యాహ్నం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎద్దుల బండి పందెం జరిగింది. అందంగా అలంకరించిన ఎద్దుల బండ్లు వేగంగా పరుగులు తీశాయి. కావ్య మామ గెలిచాడు. పిల్లలంతా గట్టిగా సంతోషంతో కేకలు వేశారు. సాయంత్రం అందరూ కలిసి భోగి మంటలు చుట్టూ చేరి పాటలు పాడారు, కథలు చెప్పారు. కావ్య ముత్తమ్మ విందుగా సంక్రాంతి గురించి కథ చెప్పి పిల్లలకు పండుగ యొక్క గొప్పతనం వివరించింది. అలా ఆ ఊరు సంక్రాంతిని సంతోషంతో జరుపుకుంది.